నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాయనాడ్లో వర్షాలు విలయం. కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో 84కు పెరిగిన మృతుల సంఖ్య. గిరిజన సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. గిరిజన సంక్షేమాన్ని గత ప్రభుత్వం విస్మరించిందని వ్యాఖ్య. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన అమెరికా కాన్సల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి, అమెరికా వెళ్లే యువతకు సహకారం అందించాలని కోరిన పవన్ కళ్యాణ్. సిటీ కెనాల్స్ లో పర్యటించిన వీఎంసీ కమిషనర్ ధ్యాన్ చంద్. కాలువల సుందరీకరణ, బోట్ షికారుకు ప్రణాళికలు సిద్దం చేయాలంటూ అధికారులకు ఆదేశాలు. మాదక ద్రవ్యాల అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతామన్న విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు. 4 గంజాయి కేసుల్లో 17 మంది అరెస్ట్, 46 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, గిరిజన సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. గిరిజన ప్రజలకు విద్య, పథకాలు, వైద్యం, సంక్షేమ పథకాలు అందించడంలో ఉన్న పరిస్థితులపై సమావేశంలో చర్చ జరిపారు. గత ప్రభుత్వం గిరిజన సంక్షేమాన్ని నిర్వీర్యం చేసిన విధానాన్ని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. గత ప్రభుత్వానికి గిరిజన సంక్షేమం అనేది అత్యంత అప్రాధాన్యతా శాఖగా చూసిందని అధికారులు వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఏపీలో పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఉన్నత విద్యకు అమెరికా వెళ్లే యువతకు సహకారం అందించాలని పవన్ కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో యుఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలపై వీరి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వంతో కూడిన ప్రభుత్వ పాలన ఉందని, పెట్టుబడులను ప్రోత్సహించే సానుకూల దృక్పథం తమ ప్రభుత్వంలో ఉందని పవన్ కళ్యాణ్ యుఎస్ కాన్సుల్ జనరల్ దృష్టికి తీసుకెళ్లారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే నైపుణ్యం కలిగిన యువత రాష్ట్రంలో ఉన్నారని, వారి ప్రతిభకు తగిన అవకాశాలు అందించడంలోనూ, ఉన్నత విద్యకు అమెరికా వెళ్లే వారికి తగిన సహకారం, మార్గనిర్దేశనం అందించాలని వారిని పవన్ కళ్యాణ్ కోరారు. మానవ అక్రమ రవాణా విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలోని హిందూ కాలేజ్లో నిర్వహించిన మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంలో జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావుతో కలిసి పాల్గొన్నారు. మానవ అక్రమ రవాణా అనేది అత్యంత తీవ్రమైన నేరం. హక్కుల్ని హరిస్తూ వారి జీవనాన్ని దెబ్బతీయటం క్షమించరానిది. ఇలాంటి పనులు చేసేవారు ఎవరైనా, ఎంతటి వారైనా క్షమించేది లేదు. ప్రత్యేకంగా మహిళల విషయంలో జరుగుతున్న అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు కొనికళ్ళ నారాయణ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మచిలీపట్నం కృష్ణా జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు ఐఏబీ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో గౌరవనీయులు పెద్దలు నవీనగడ్డ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ బుద్ధప్రసాద్ గారు, అలాగే పెడన శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు, అలాగే పామర్ శాసనసభ్యులు కుమార్ రాజా గారు, అధికారులు, కామినేని శ్రీనివాస్ గారు, మైక్రోల్ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు, అలాగే అధికారులు, గతంలో నీటి సంఘాల్లో వర్క్ చేసినటువంటి నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ప్రతి సంవత్సరం
ఫోటో తీశారు. ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం పెట్టుకోవడం, ఏ రకంగా మనం పంట నీరుని ఎలా వినియోగించుకోవాలనే దాని మీద ఈ అడ్వైజరీ బోర్డు నుంచి సూచనలు తీసుకుని ముందుకు నడుస్తూ జరుగుతాం. మైక్ దగ్గర ఉన్నాయి, నీ దగ్గర. మరి ఈ సంవత్సరం గత ప్రభుత్వం చేసినటువంటి పాపాల వల్ల ఇవాళ వ్యవసాయం సౌకర్యంగా కూడా తాగడానికి కూడా నీళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం కారణంగా జరిగింది. 5 సంవత్సరాల్లో కనీసం ఒక పారెడు మట్టి కూడా కాలువలోంచి తీసినటువంటి పరిస్థితి లేదు. మాదక ద్రవ్యాలను విక్రయించినా, రవాణా చేసినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని సిపి రాజశేఖర్ బాబు హెచ్చరించారు. విజయవాడ పరిధిలోని 4 గంజాయి కేసుల్లో 17 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 46 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ పోలీసు 4 గంజాయి కేసులలో 17 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను మీడియాకు తెలియజేశారు. పట్టుబడిన 17 మంది నిందితులు నేర చరిత్ర కలిగిన వ్యక్తులే అని అన్నారు. వీరి వద్ద నుండి సుమారు 46 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని మార్గద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని తెలిపారు. గంజాయిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. గతంలో పలు అక్రమ మారక ద్రవ్యాల కేసులో అరెస్టైన వారిని జియో ట్యాగ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, దీని ద్వారా కొంతమేర గంజాయిని అరికట్టవచ్చునని పేర్కొన్నారు. గంజాయికి అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించడానికి అక్రమంగా గంజాయిని కొనుగోలు చేసి పలు ప్రాంతాలలో వీరు విక్రయించి జల్సాలు చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యాంటీ నార్కోటిక్ సెల్ మరియు లా అండ్ ఆర్డర్ బృందాలు వారు చేసిన ఆపరేషన్స్లో ఒక 4 కేసెస్లో మనం ఈరోజు 17 మందిని, ఈ గంజా కేసెస్లో ఇన్వాల్వ్ అయిన 17 మంది నిందితుల్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం. సో ఆ సందర్భంగా మీకు అందరూ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల ప్రణాళికని రూపొందించుకుని ముందుకు పోతున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. సో ఇందులో భాగంగా విజయవాడ కమిషనరేట్ పరిధిలో కూడా మీకు అందరూ తెలుసు టాస్క్ ఫోర్స్ మనకు ఉంది. అందులో టాస్క్ ఫోర్స్తో పాటు ANTF యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనే విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఏర్పాటు చేయబోతుంది. మనం కూడా మన కమిషనరేట్లో కూడా ఒక మల్టీప్రాంగ్ స్ట్రాటజీతో ఈ గంజాయిని అరికట్టాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ముఖ్యంగా నిన్ననే మీరు చూశారు, వీ హ్యావ్ ఇన్వైటెడ్ సిటిజన్స్, ముఖ్యంగా కొందరు యూట్యూబర్స్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి కొన్ని వీడియోస్ తయారు చేయమని చెప్పేసి వారిని కోరడం జరిగింది. సో తద్వారా ప్రతి కాలేజీలో కావచ్చు, ప్రతి కార్నర్లో కావచ్చు మీటింగ్స్ ఏర్పాటు చేసి దీని మీద అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశంగా ముందుకు పోతున్నాం. అమ్మాయిలు ఆత్మవిశ్వాసంతో అడుగేసి క్రమశిక్షణతో కష్టపడి కెరీర్ పరంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన సూచించారు. మంగళవారం ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మ్యారిస్టెల్లా కళాశాల ఆడిటోరియంలో మ్యారిస్టెల్లా కాలేజ్ మహిళా సాధికారిత సెల్, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, పోలీస్ కమిషనరేట్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ సృజన మాట్లాడుతూ, మానవ అక్రమ రవాణా తీవ్ర నేరమని, నేరాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో, ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కష్టపడకుండా ఏదీ రాదని, ఒకవేళ వచ్చిందంటే దాంతోపాటు ప్రమాదము పొంచి ఉందన్న వాస్తవాన్ని గుర్తించాలన్నారు. సమస్యను గుర్తించి దాన్ని ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఎలా ఉండాలనే విషయంపై జాగృతం చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నతంగా ఎదిగి తమ కాళ్లపై తాము నిలబడుతూ ఆర్థిక సాధికారత సాధించి 10 మందికి ఆదర్శంగా నిలవాలన్నారు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ బయట నుంచి అనుకోకుండా ప్రమాదాలు వస్తాయని, వాటిని గుర్తించి ఎదుర్కొని సురక్షిత మార్గంలో పయనించి మన జీవితాల్ని భద్రమైన మార్గం వైపు నడిపించుకోవాలన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మేరీ స్టెల్లా కళాశాల, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్కు అభినందనలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ సృజన పేర్కొన్నారు. బాల్యం అమూల్యం, బాలల రక్షణ మనందరి బాధ్యత అని గుర్తు చేస్తూ, అమ్మాయిలు తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి అనుసరించాల్సిన మార్గాలపై జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ అధికారి జి ఉమాదేవి, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ డైరెక్టర్ బిఎస్ కోటేశ్వరరావు, మేరీ స్టెల్లా కరస్పాండెంట్ సిస్టర్ లీనా క్వాడ్రస్ తదితరులు మార్గనిర్దేశం చేశారు.
మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ ప్రత్యేక పోస్టర్లను ఆవిష్కరించారు. చైల్డ్ లైన్ 1098 డైల్ 100-112, ఉమెన్ హెల్ప్ లైన్ 181 పైన అవగాహన కల్పించారు. మానవ అక్రమ రవాణా వ్యతిరేక పోరాటంలో భాగస్వాములవుతామంటూ ప్రతిజ్ఞ చేయించారు. వారు కాపాడుకుంటూ వారి చుట్టూ ఉండే వల్నరబుల్ సెక్షన్స్ అనే చిన్నపిల్లల్ని, వారి తోటి ఆడపిల్లల్ని కూడా కాపాడటానికి, వాళ్ళని ఎంపవర్ చేయటానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. సమాజంలో ఉండే ఎంతో మంచితో పాటు కొన్ని కుసంప్రదాయాలు, కొన్ని ఇటువంటి సోషల్ మ్యాలిసెస్ ఉన్నాయి. వాటన్నిటి గురించి మనకు తెలియదు అనుకొని లేదా మనం చూడలేదు అనుకొని కళ్ళు మూసుకొని పక్కకి వెళ్ళటం కంటే వాటిని చూసి ఎదుర్కొని ఇంకెవరికి కూడా ఇటువంటి అన్యాయం జరగకుండా ఉండటానికి ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు సహాయం చేస్తూ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేయడానికి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్పెషలీ ఆడపిల్లలు, ఇందాక మా పీడి గారు చెప్పినట్టు ఏదో ఒక చిన్న కోరికతోనో ఆశతోనో ఈరోజు కంటే రేపు బాగుండాలి అనే ఒక ఆశతో మనకి తెలిసి తెలియకుండా చేసే తప్పులు కొన్నిసార్లు మన జీవితాన్ని కూడా పణంగా పెట్టాల్సినంత పెద్ద తప్పులుగా పరిగణింపబడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా మనం కష్టపడి సాధించుకోవాలి తప్ప సులభంగా ఏది రాదు. ఎవరైనా ఫ్రీగా ఇచ్చేస్తారంటేనో ఆశపడిపోయి మనం వేసే ఒక చిన్న తప్పుటడుగు మన జీవితానికి కాస్ట్లీ అవ్వచ్చేమో అనే ఉద్దేశం మనందరికీ ఉండాలి. కార్యక్రమంలో మేరీ స్టెల్లా కరెస్పాండెంట్ సిస్టర్ లీనా క్వాడ్రస్, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ రేఖ, మహిళా సాధికారత సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ విఎన్ మంగాదేవి, దిశ మహిళా పోలీస్ స్టేషన్ అధికారి అనుష, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ జిల్లా కోఆర్డినేటర్ అరవ రమేష్, బర్డ్స్ ఆర్గనైజేషన్ సెక్రటరీ కె ప్రకాష్ కుమార్ తదితరులు హాజరయ్యారు. బందర్ కాలువ, ఏలూరు కాలువ, రైవస్ కాలువ నడుమునున్న విజయవాడ నగరాన్ని పర్యాటకులను ఆకర్షించే విధంగా కెనాల్ బ్యూటిఫికేషన్ను చేసి దానికి అనుగుణంగా బోటింగ్ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం నగరం గుండా వెళ్లే కాలువల అభివృద్ధి, పర్యాటకులను ఆకర్షించే విధంగా కెనాల్ బోటింగ్ రూపకల్పనను పరిశీలించారు. ఈ సందర్భంగా కెనాల్కి ఇరువైపులా గ్రీనరీని పెంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలన్నారు. డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు కెనాల్లో వ్యర్థాలను వేయకుండా పర్యవేక్షించేటట్టు చూసుకోవాలని, అలా వ్యర్థాలు వేసిన వారికి జరిమానా విధించాలని, కాలువలో ప్రవహించే నీరు చుట్టుపక్కల ప్రాంతాల గ్రామ ప్రజలకు త్రాగునీరైనందున నీరు కలుషితం కాకుండా ప్లాస్టిక్ వ్యర్థాలను విజయవాడ నగర పరిధిలోనే నీటిపైనే ఫ్లోటింగ్ పైపులను ఏర్పాటు చేసి వ్యర్థాలను అవి దాటిపోనీయకుండా నెట్లను అమర్చి కన్వేయర్ బెల్ట్ సహాయంతో వ్యర్థాలను బయటకు తెచ్చే విధంగా చర్యలు తీసుకునేటట్టు చూడమని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ పర్యటనలో విజయవాడ కమిషనర్ ధ్యానచంద్రతో పాటు అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్ కెవి సత్యవతి, బయాలజిస్ట్ సూర్యకుమార్ పాల్గొన్నారు. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా నిరోధంపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అక్రమ రవాణా బాధిత మహిళల రాష్ట్ర సమైక్య విముక్తి అధ్యక్ష కార్యదర్శులు అపూర్వ, పుష్పకుమారిలు కోరారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వమైనా తమ సమస్యలను పరిష్కరించి సంక్షేమ పథకాలను అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్లో బాధిత మహిళలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో విముక్తి రాష్ట్ర నాయకులు అపూర్వ, పుష్పకుమారి మాట్లాడుతూ అక్రమ రవాణా నిరోధంతో పాటు బాధిత మహిళల సమస్యలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా నిరోధించడం కోసం 13 జిల్లాల్లో 13 మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్స్లను ఏర్పాటు చేసి వాటికి పోలీస్ స్టేషన్ హోదా కల్పించాలన్నారు. గత 5 ఏళ్లుగా కనీసం 10% మంది ముద్దాయిలకు శిక్షలు కూడా పడడం లేదని విముక్తి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ వెంటనే పూర్తిస్థాయి సిబ్బందిని నియమించి ఏహెచ్టీయూలను పటిష్టపరిచి రాష్ట్రంలో అక్రమ రవాణా నిరోధక చర్యలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని కోరారు. జాతీయ నేర గణాంకాల
అమ్మకాల శాఖ లెక్కల ప్రకారం 2019 నుంచి 2022 వరకు రాష్ట్రంలో 1432 మంది మహిళలు, బాలికలను వ్యభిచార గృహాల నుంచి కాపాడారు. అయితే వీరికి అందాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందలేదన్నారు. పునరావాస కార్యక్రమాలు, నష్టపరిహారం అందించడంలో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. జీవో ఎంఎస్ నంబర్ 28 ప్రకారం రెస్క్యూ అయిన బాధితులకు 20,000 రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం అందజేయాలి. కానీ నేటికి 5% మందికి తప్పితే మిగిలిన వాళ్లకు ఎవరికీ ఆర్థిక సహాయం అందలేదన్నారు. బాధిత మహిళలు, బాలికలకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మేము ఈరోజు ప్రెస్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మా ఆడపిల్లలపై అగత్యాలు జరుగుతున్నాయి. అలాగే AHT సర్వే మీద ఒక డిపార్ట్మెంట్ని ప్రభుత్వం నియమించింది. ఈ ఆడపిల్లల్ని అత్యాచారం ఓన్లీ ట్రాఫికింగ్ జరుగుతుంది కాబట్టి ఈ కేసులన్నింటినీ AHT సర్వే వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ అక్రమ రవాణా అరికట్టే మార్గాలు మాకు మీడియా కానీ, పోలీసు వారు కానీ, కోర్టుల వారు కానీ మాకు కొంచెం స్పందిస్తే మేము ట్రాఫికింగ్ అరికట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నాము. చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తున్నాము. మాకు కొంత సపోర్ట్ కావాలని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే మా కమ్యూనిటీలో ఎవరికి అందరు సింగిల్గా ఉన్నారు, ఎవరికి హస్బెండ్స్, వాళ్ళ ఫ్యామిలీస్ అంతా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ పిల్లలు ఆధారపడి ఉంటున్నారు. వాళ్ళకి విడో పెన్షన్ అనేది ఇచ్చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అట్లాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, హౌసింగ్స్ కానీ, డ్వాక్రా సంఘాలు అని ఇప్పుడు ఒక కమ్యూనిటీ అనగానే సమాజంలో చిన్నచూపు, వివక్షత అనేది చాలా ఎదుర్కొంటున్నాము. బ్యాంకుల వాళ్ళు కానీ చిన్న చిన్న రుణాలు ఎట్లాగో ప్రభుత్వం ఇస్తుంది, ఆ సదుపాయాలు కూడా అందుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు చాలామంది. అటువంటి వాళ్ళకైనా సరే ఈ పునరావాస కేంద్రం ఒక పథకంగా, పునరావాసం కేంద్రం అంటే ఓన్లీ ఒక మా సెక్స్ వర్కర్ డిమాండ్స్ ఏంటంటే, ఇప్పుడు సెక్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి పార్ట్నర్ అనేవాళ్ళు ఉండరు. భర్త ఉండకపోతే ఆ రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండదు. గత ప్రభుత్వంలో ప్రతి పథకము అన్నిటికీ లింక్ చేసి ఉన్నాయి. మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇళ్ల స్థలం రావాలంటే, అమ్మఒడి రావాలంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు మస్ట్ అండ్ షుడ్గా కావాలి. ఈ ప్రభుత్వంలో మేము సీఎం చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటుంది ఏంటంటే, కొంచెం మా సెక్స్ వర్కర్ల డిమాండ్స్ 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెన్షన్ రావాలి. సెక్స్ వృత్తిలో ఇంకంతకంటే ఎక్కువ కాలం ఉండలేరు. కంపల్సరీ పెన్షన్లు కావాలి. అది మేము కోరుకుంటుంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇళ్ల స్థలాలు మాకు అనేది ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగించాలని చెప్పి మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తాం. రాష్ట్ర నూతన అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నాయి బ్రాహ్మణ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు ముషిడిపల్లి రమణ కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులకు ఎమ్మెల్సీ కేటాయించాలన్నారు. నాయి బ్రాహ్మణ వృత్తి అయినటువంటి క్షౌర వృత్తిని నేడు బడా పెట్టుబడిదారులు, బ్యూటీ పార్లర్లు, స్పాల రూపంలో మా వృత్తిని చేపట్టి మాకు నిలువు నీడ లేకుండా చేస్తున్నారని వాపోయారు. రాష్ట్రంలో నాయి బ్రాహ్మణ విద్యార్థులకు సంగీతం విద్య అభ్యసించేందుకు రాష్ట్రంలోని 6 ప్రాంతాల్లో మ్యూజికల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబును కలవనున్నట్లు తెలియజేశారు. ప్రధానంగా ఈ నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ ప్రభుత్వానికి మా నాయి బ్రాహ్మణ సేవా సంఘం తరఫున కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నామండి. తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులను ఎస్సీ లేదా ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నామండి. అట్లాగే నాయి బ్రాహ్మణులకి గతంలో బీసీ కార్పొరేషన్ ద్వారా కానీ, నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ ద్వారా కానీ నిధులు కేటాయించి వారి జీవనోపాధికి తోడ్పాటును అందించడం జరిగింది. గత ప్రభుత్వంలో నిధులు కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది, కానీ నిధులు మంజూరు చేయలేదు. సెలూన్ షాప్ యజమానులకు మాత్రమే, కొంతమందికి మాత్రమే 10,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వాన్ని మేము గత ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి నాయి బ్రాహ్మణులకి కార్పొరేషన్ ద్వారా, బీసీ కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేశారో అట్లాగే బీసీ సప్లాన్ కూడా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి చొరకులు, వాయిద్య కళాకారుల్ని 4వ తరగతి ఉద్యోగులుగా
పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటాం. గత ప్రభుత్వంలో మేము 2018లో క్రీస్తు చేసి గుంటుపల్లి నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఒక ఈవో పాస్ చేసి మన న్యాయబ్రాహ్మణుల కులంకు చెందిన వ్యక్తి ప్రతి దేవస్థానంలో మన వాడు పాలక మండలిలో సభ్యునిగా ఉండాలని దాంతో ప్రతిపాదన చేసి అది పాస్ చేపిస్తే గత ప్రభుత్వము సిద్ధవటమి అనాథయ్య అనే వ్యక్తి గడపతను మేము పోయిన ప్రభుత్వానికి ఆ సలహా చెప్పి అతను కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో డైరెక్టర్గా ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి ఉమ్మడి కూటమికి ప్రభుత్వానికి అదే విధంగా మనం పెట్టిన జీవోనే ఇతర పోయిన ప్రభుత్వం కూడా ప్రకటించింది కాబట్టి మన ప్రభుత్వంలో కూడా ప్రతి దేవస్థానంలో నాయబ్రాహ్మణులు ఒక పాలక మండలి సభ్యుల్లో నియమించవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అవసరమైతే కనుక చంద్రబాబు గారు కూడా మేము ఏ విధంగా అయినా కానీ మా కులానికి న్యాయం చేయండి అని చెప్తాం. కేరళలో వర్షాలు విధ్వంసం సృష్టించాయి. ముఖ్యంగా వయనాడులో అయితే వరదలు చుట్టుముట్టాయి. దీంతో అక్కడి పరిస్థితి దయనీయంగా మారింది. ఎక్కడికక్కడ కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 84 మంది మరణించినట్లు గుర్తించారు. మృతులకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 పరిహారాన్ని ప్రధాని ప్రకటించారు. కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 84 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 100 మంది వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా వందలాది మంది ఆచూకీ లభించలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ మృతదేహాలు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. పర్యాటక ప్రాంతమైన మెప్పాడలో పరిస్థితి ఘోరంగా ఉంది. ఇక్కడి ముండాకై ప్రాంతంలో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది. ఇదిలా ఉంటే అర్ధరాత్రి వేళ ప్రమాదం జరిగిన సమయంలో బాధితుల ఫోన్లు విపరీతంగా మోగినట్లు గుర్తించారు. ఫోన్ సంభాషణలు, బాధితుల ఆక్రందనలు స్థానిక మీడియా ప్రత్యక్ష ప్రసారం చేసింది. తమను కాపాడాలంటూ ఫోన్ల ద్వారా స్థానికులు వేడుకున్నారు. రేపు వయనాడ్కు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా వెళ్లనున్నారు. వయనాడ్ కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. కాగా ప్రధాని మోదీ వయనాడ్ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాయనాడ్లో వర్షాలు విలయం. కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో 84కు పెరిగిన మృతుల సంఖ్య. గిరిజన సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. గిరిజన సంక్షేమాన్ని గత ప్రభుత్వం విస్మరించిందని వ్యాఖ్య. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన అమెరికా కాన్సల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి, అమెరికా వెళ్లే యువతకు సహకారం అందించాలని కోరిన పవన్ కళ్యాణ్. సిటీ కెనాల్స్ లో పర్యటించిన వీఎంసీ కమిషనర్ ధ్యాన్ చంద్. కాలువల సుందరీకరణ, బోట్ షికారుకు ప్రణాళికలు సిద్దం చేయాలంటూ అధికారులకు ఆదేశాలు. మాదక ద్రవ్యాల అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతామన్న విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు. 4 గంజాయి కేసుల్లో 17 మంది అరెస్ట్, 46 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడి. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.